ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అరణ్యపర్వం. ఈ అరణ్యపర్వంలో వచ్చేసి ధర్మరాజు దగ్గరికి ఆ హస్తినాపురం నుండి వాళ్ళంతా కూడా వచ్చేసి దుర్యోధనుడు అనేవాడు ఎంత దుర్మార్గుడు, మా వల్ల కాదని మొత్తం చెప్పారు కదా. ఇకప్పుడు శోక సంతాపాలచే వ్యాకుల పడుతున్న వారందరినీ కూడా మా హితాన్ని కోరి మీరు ప్రయత్నపూర్వకంగా రక్షించాలి. అందువల్ల మీరు వెనుకకు మరలండి. మీరు ఇప్పటికే చాలా దూరం వచ్చారు. నేను నిశ్చయంగా చెబుతున్నాను, మీరు మాతో కలిసి రావద్దు. మా వారందరినీ మీ వద్ద ఉంచినటువంటి న్యాసంగా భావించండి. మా పట్ల స్నేహభావం కలిగి ఉండండి. సో దయచేసి వెళ్ళిపోండి మీరు అని చెప్తూ, నా హృదయంలో ఉన్న కార్యాలన్నింటిలో ఇదే ఉత్తమమైంది. మీరు ఈ పని చేస్తే నాకు సంతోషం కలుగుతుంది, అదే నాకు సత్కారం అవుతుంది. ధర్మరాజు అయిపోయింది. ఇక అప్పుడు వైశంపాయనుడు మరలా చెప్తున్నాడు, రాజా ఇలా ధర్మరాజు ప్రార్థిస్తే ఆ ప్రజలందరూ కూడా కలిసి ఒక్కసారిగా హా మహారాజా అని ఘోరమైన ఆర్తనాదం చేశారు. వృధాసునుడైనటువంటి యుధిష్ఠిరుని గుణాలను సంస్మరించుకొని దుఃఖార్తులు మిక్కిలి ఆ పనులు అయినటువంటి ఆ ప్రజలు తమ కోరిక తీరకుండానే కేవలం పాండవులను కలుసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయారు. పౌరులు వెనుదిరిగి వెళ్ళాక పాండవుల రథాలనేకి గంగానది తీరంలో ఉన్న ప్రమాణం అనే వడవృక్షం దగ్గరకు వచ్చారు. పెద్ద వృక్షం దగ్గరకు వచ్చారు. దాని పేరు ప్రమాణం. మేబీ పురాణ వ్యాసాలకు సంబంధించిన క్విజ్ ప్రోగ్రామ్ పెడితే అక్కడ ఇటువంటి పనిచేస్తాయి. ఇన్డెప్త్లో అడుగుతూ ఉంటారు. హస్తినాపురం నుంచి వనవాసానికి వెళ్ళే సమయంలో వీళ్ళు గంగానది తీరంలో ఏ చెట్టు వద్ద ఉన్నారు, ఆ చెట్టు పేరేంటి? ప్రమాణం. ఓకే. ఇక వటవృక్షానికి చేరినటువంటి ఆ పాండవులు మిగిలిన పగట భాగంలో పవిత్ర గంగాజలంతో ఆచమనాధికం చేసి ఆ రాత్రి అక్కడ గడిపారు. దుఃఖ పీడితులైనటువంటి పాండవులు ఆ రాత్రి కేవలం నీరు త్రాగి గడిపారు. వారి పట్ల స్నేహం వల్ల కొందరు బ్రాహ్మణులు వారిని అనుసరించి వచ్చారు. శిష్యగణాలతో, బాంధవులతో, స్నాగ్నులు, నిరగ్నులు, బ్రహ్మవాదులు అయినటువంటి బ్రాహ్మణులతో కూడి ధర్మరాజు మిక్కిలి ప్రకాశించాడు. ఇక్కడ సాగ్నులు అంటే ఏంటంటే అగ్నిహోత్రాలతో కూడినవారు, నిరగ్నులు అంటే అగ్నిహోత్రాలు లేనివారు, ఇంకా స్నాగ్నులు అంటే భార్యతో కూడినవారు అని, నిరగ్నులు అంటే స్నాతక బ్రహ్మచారులు కూడా అర్థం. ఓకే. ఇక రాక్షస పిశాచాదులచే రమ్యము భయంకరమైనటువంటి ప్రదోషకాల ముహూర్తంలో వేదమంత్ర ఘోషతో అగ్ని కార్యం చేసినటువంటి ఆ బ్రాహ్మణులు పరస్పరం సంవాదాలు చేశారు. ఇక హంసధ్వని వలె మధుర స్వరంగల ఆ విప్రవరులు ఆ రాత్రంతా కురుకుల శ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరునికి ఊరట కలిగిస్తూ వినోదింపజేశారు. ఇది అరణ్య పర్వంలో మొదటి అధ్యాయం అయిపోయింది. రేపు రెండవ అధ్యాయం ధర్మరాజుతో సౌనకుడు ప్రసంగించుట. ఈ సౌనకుడు ఎవరు, ఏమని మాట్లాడాడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రేపు డిస్కస్ చేద్దాం.